ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అవసరం, అలాగే దేశానికి కూడా స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ లేని దేశం ఆ దేశం బానిసత్వంలో ఉన్నట్లే. మరి దాదాపుగా 200 ఏళ్ల పాటుగా భారతదేశం భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్య కనుసన్నల్లో బానిసలుగా బతికారు. ఆ బానిస సంఖ్యల విముక్తి కోసం ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగానే, ఆ పోరాట వీరుల త్యాగాల ఫలితంగానే నేడు భారతదేశం స్వాతంత్రం సాధించింది. ఆ త్యాగాలు లేకపోతే, ఆ అమరవీరులు లేకపోతే, ఆ యోధులు లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. ఇంకా భారతీయులు బానిసలుగానే బతకాల్సి వచ్చేది. కానీ ఎక్కడో ఒకచోట నిప్పు కణం పెద్ద అగ్ని ప్రమాదాన్ని రాజేస్తుంది. అలాంటి నిప్పు కణమే విప్లవం భారతీయుల్లో పుట్టింది. ఆ విప్లవ తిరుగుబాటు కారణంగానే బ్రిటిషులు భారతదేశాన్ని వదిలి పారిపోయి భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ స్వాతంత్రం అనేది అంత తేలిగ్గా రాలేదు. వందల సంవత్సరాల పోరాటం ఫలితంగా వచ్చింది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటుకు ఇది కారణమైంది. అంతకంటే ముందే చాలాసార్లు ఈ యొక్క తిరుగుబాటు జరిగాయి. కాకుంటే మనకు చరిత్రపరంగా కొన్ని అంశాలు అప్పట్లో బయటికి రాలేదు. అయితే ఆ తర్వాత భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పునాదులను మట్టిలో కలిపివేయడానికి మరి ప్రతి ఒక్కరు కృషి చేశారు. అందులో మన తెలుగు వారు కూడా ఉన్నారు. అందులో ప్రకాశం పంతులు లాంటి వారు, గాడిచర్ల హరిచోత్తనరావు, అలాగే ఉయ్యలవాడ నరసింహారెడ్డి, మరెందరో నవాబులు, స్థానిక నవాబులు, అంటే ఆనాటి బ్రిటిష్ పరిపాలనలో సంస్థాన దిశలో ఉన్నటువంటి నవాబులు సైతం ఈ యొక్క దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఏమైతే ఎందరో త్యాగవీరుల ఫలితంగానే ఈరోజు భారతదేశానికి వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రతి ఏటా ఆగస్టు 15న దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మనల్ని మనం గౌరవించుకుంటున్నాం. అయితే ప్రస్తుతం స్వాతంత్ర వీరుల గురించి చెప్పాల్సి వస్తే, ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి అత్యంత చరిత్ర చాలా వరకు తెలియదనే చెప్పవచ్చు. చాలామందికి నంద్యాల చరిత్ర ఏంటి, అసలు నంద్యాల నుంచి ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు, ఆ పోరాట వీరులు ఎవరన్న విషయం చాలామందికి తెలియదు. నంద్యాల చరిత్రలో కొన్ని ముఖ్య అంశాలను మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక విషయానికి వెళ్తే, భారతదేశ స్వాతంత్ర చరిత్రలో నంద్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉందో, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నంద్యాలకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నుంచి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, అలాగే కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎందరో ఉన్నారు. మరి ప్రధానమంత్రి పివి నరసింహరావు, పెండేకంటి వెంకట సుబ్బయ్య, ఇలా ఎందరో ఈ యొక్క నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఆ కీర్తిని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మోగించారు. అయితే ప్రస్తుతం స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి ఓ ఘట్టంలో మాత్రం మనం నంద్యాలకు చెందినటువంటి ఓ ప్రముఖ వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అతనే నివర్తి వెంకట సుబ్బయ్య. ఎస్, మీరు విన్నది నిజం. నివర్తి వెంకట సుబ్బయ్య మరి దాదాపుగా చాలామందికి ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క గాంధీజీతో పాటు అడుగులు వేసినటువంటి మహానుభావుడు నివర్తి వెంకట సుబ్బయ్య. నివర్తి వెంకట సుబ్బయ్య జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే, ప్రస్తుతం కర్నూలు జిల్లా పత్తికొండలో 1910 నవంబర్ 26న ఆయన జన్మించారు. అయితే జన్మించిన తర్వాత కేవలం 12 ఏళ్ల వయసు లోపే ముందు తల్లిని, ఆ తర్వాత తండ్రిని కోల్పోయారు. అయినప్పటికీ తన చదువులు కొనసాగిస్తూ మద్రాస్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. మరి పట్టభద్రులైన తర్వాత ఆయన సహజంగానే పట్టభద్రులైన తర్వాత అందరూ ఉద్యోగ అన్వేషణ చేస్తారు. ఆయన కూడా ఉద్యోగ అన్వేషణ చేస్తూ కోయిలకుంట్లోని ట్రెజరీలో ఒక గుమాస్తాగా పనిచేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఉద్యోగం నచ్చినటువంటి ఈ నివర్తి వెంకట సుబ్బయ్య భారతదేశానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయం పట్ల, గాంధీజీ అలాగే ఆంధ్రప్రదేశ్లో టంగుటూరి ప్రకాశం పంతులు చేసినటువంటి పోరాటం పట్ల ఆసక్తి పెంచుకొని ఉద్యమం బాట పట్టాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేయకూడదని కుటుంబ సభ్యుల ఒత్తిడిని కూడా కాదని, దేశం కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న దేశంతో ఆనాటి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో నడిచినటువంటి స్వరాజ్ పత్రికలో పాత్రికేయునిగా, ఆ తర్వాత ఉపసంపాదకునిగా చేరి దేశం కోసం తన వంతు కృషి చేశారు. మరి ధైర్యానికి, సాహసానికి మారు పేరు గెలిచినటువంటి ఈ యొక్క ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకుంటే నివర్తి వెంకట సుబ్బయ్య స్వాతంత్రోద్యమంలో చేసినటువంటి ఎన్నో పనులు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నివర్తి వెంకట సుబ్బయ్య అంటేనే ప్రస్తుతం గాంధీజీకి కూడా చాలా మంచి పేరున్న విషయం. గతంలో ఉన్నటువంటి కొన్ని
పత్రికల్లో ప్రచురితమైనటువంటి విషయాలను బట్టి తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో నివర్తి వెంకట సుబ్బయ్య స్వాతంత్రోద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశారు. అటు ప్రకాశం పంతులతోనూ ఇటు వార్ధలో గాంధీతోనూ కలిసి ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో పర్యటించి స్వాతంత్రోద్యమానికి తన వంతు కృషి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమాన్ని రగిలించిన వారిలో మొదటి వ్యక్తి ఎవరికంటే నివర్తి వెంకట సుబ్బయ్య అని చెప్పవచ్చు. అలాంటి నివర్తి వెంకట సుబ్బయ్యకు సంబంధించినటువంటి పలు విషయాలు కూడా మనం ఈరోజు చర్చించుకునే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో నివర్తి వెంకట సుబ్బయ్య దాదాపుగా మనం ఈరోజు ఎమ్మెల్సీ అని చెప్పుకున్నటువంటి ఈ పదవులే స్వాతంత్రం రాకముందే నివర్తి వెంకట సుబ్బయ్యకు దాకాయి. అంటే స్వాతంత్రం రాకముందే మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నివర్తి వెంకట సుబ్బయ్య. అంతేకాదు 1948 నుంచి ఆయన చనిపోయే వరకు, అంటే 1978 వరకు ఆయన ఏదో ఒక పదవిలోనే కొనసాగుతూ వచ్చారు. ఏ పదవి చేపట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం నివర్తి వెంకట సుబ్బయ్య ప్రత్యేకత. అందుకే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానం చూసుకొని కర్నూలు జిల్లా సెక్రటరీ వరకు కూడా ఆయన విధులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలోనూ నివర్తి వెంకట సుబ్బయ్యకు మంచి స్థానం ఉంది. మరి ఇదే సందర్భంలో మరి మద్రాస్ అసెంబ్లీ నుంచి ఎన్నికైనటువంటి నివర్తి వెంకట సుబ్బయ్య రాయలసీమ ప్రాంత ప్రజల కోసం ఎన్నో చేయాలని కలగన్నారు. మరి అదే సమయంలో 1934-36 మధ్య ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో తీవ్రమైన కరువు తాండవించింది. మరి నంద్యాల ప్రాంతం కూడా కరువు కనిపించింది. అందుకే ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి, అంటే బ్రిటిష్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చక్రవర్తుల రాజగోపాలాచారి తదితరులను, రాజేంద్ర ప్రసాద్ తదితరులను కలిసి ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితులను, కరువు ప్రాంతాలను కేంద్రానికి నివేదించే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు. అందుకే మనం ఈరోజు నంద్యాల పట్టణంలో చామ కాలువ అని పిలుస్తున్నటువంటి ఆ కాలువకు ఆ పేరు పెట్టింది. ఆ కాలువ రావడానికి ప్రధాన కారణం నివర్తి వెంకట సుబ్బయ్య. వాస్తవానికి మనం చామ కాలువ అని చెప్తున్న ఈ పేరు అసలు పేరు క్షామ కాలువ. క్షామం అంటే కరువు, అంటే క్షామం వచ్చిన సమయంలో ఈ కాలువను ఏర్పాటు చేసి ఆ కాలువ పేరును క్షామ కాలువ అని పిలిచేవారు. కాలక్రమంలో ఇది చామ కాలువగా మారిపోయింది. అంటే ప్రస్తుతం మనం ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనులు అయితే అలాగే చేస్తున్నామో అప్పట్లోనే 1934లోనే నివర్తి వెంకట సుబ్బయ్య తన ఆలోచన దృక్పథంతో స్థానికులకు ఉపాధి కల్పిస్తూ కరువు ప్రాంతాన్ని దూరం చేసే విధంగా ఈ కాలువను తవ్వించి క్షామ కాలువను ఏర్పాటు చేశారు. మనం ఈరోజు పిలుచుకున్నటువంటి ఈ యొక్క చామ కాలువే ఆనాటి క్షామ కాలువ. ఇలా ఎన్నో రకాలుగా రాయలసీమ ప్రాంతానికి నంద్యాల చెందినటువంటి నివర్తి వెంకట సుబ్బయ్య స్వాతంత్రోద్యమంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యమానికి రెండుట్ల న్యాయం చేస్తూ మరి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించడంలో కీలక పాత్ర వహించారు. మరి ఎక్కడైనా సరే మహాత్మా గాంధీ నంద్యాలకు రావడానికి కూడా నివర్తి వెంకట సుబ్బయ్య కారణం. అందుకే ఆనాడు గాంధీ స్వాతంత్రోద్యమంలో నంద్యాలకు రావడంతో, ఆ ప్రాంతంలో పర్యటించడంతో, ఆ ప్రాంతంలో ప్రసంగించడంతో ఈరోజు మనం గాంధీ చౌక్ అని పిలుస్తున్న ఆ ప్రాంతం పేరే ఆనాడు నివర్తి వెంకట సుబ్బయ్య గాంధీ నుంచి అక్కడ తీసుకొచ్చి ఈ యొక్క స్వాతంత్రోద్యమం గురించి చెప్పడం జరిగింది. అందుకే మనం ఈరోజు ఆయన పేరు మీదనే గాంధీ చౌక్ అని పిలుస్తాం. అంతేకాదు మరి ముఖ్యంగా ఈ యొక్క నంద్యాల తడిపడినటువంటి శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజీవన్ నగర్ గేట్ వరకు ఉన్నటువంటి రోడ్డు గుడుగా నివర్తి రోడ్డే అని అప్పట్లోనే నామకరణం జరిగింది. కానీ ఈరోజు వాడుకలో ఆ పేరు రాకపోవడం స్వాతంత్ర సమరయోధుడికి జరుగుతున్న అన్యాయంగా మనం భావించాలి. మరి అంతకంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పలు సమస్యలను, ముఖ్యంగా కరువు ప్రాంతానికి సంబంధించిన విషయాలను కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లడంలో, అలాగే అలాంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వివరించడంలో నివర్తి వెంకట సుబ్బయ్య అల్పెరగని పోరాటం చేశారు. అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలోనే కాకుండా మరి ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా అనే నినాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. మరి క్విట్ ఇండియా సమయంలో మహాత్మా గాంధీతో కలిసి ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనే సమయంలో ఆ యొక్క బ్రిటిష్ పోలీసులు ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిని గాంధీతో సహా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అయితే ఆ సమయంలో నివర్తి వెంకట సుబ్బయ్య చాకచక్యంగా తప్పించుకొని ఆ జైలు బారిన పడకుండా బయటపడ్డారు. అయితే రహస్య జీవితం గడుపుతూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా బ్రిటిష్ వారి పరిపాలన
అంతమొందించడానికి తన వంతు కృషి చేస్తూ రహస్యంగా విప్లవ బాట పడ్డారు. నిజంగా చెప్పాలంటే నివర్తి వెంకట సుబ్బయ్య మనస్తత్వానికి, ఆయనకున్నటువంటి ఆలోచన విధానానికి ఈ విప్లవము అలాగే వ్యతిరేకత అనేది ఎంత మాత్రం పడదు. ఎందుకంటే అంత మృదు స్వభావి, సామాన్యమైనటువంటి వ్యక్తి, ఎలాంటి దూకుడు కూడా లేనటువంటి వ్యక్తి ఇలా స్వాతంత్ర పోరాటంలో దూకుడు ప్రదర్శించి బ్రిటిషర్లకే సవాలు పుట్టించారంటే మరి ఆయన యొక్క ఆలోచన విధానం, ప్రజల్లో స్వాతంత్రోద్యమాన్ని కాంక్ష రగిలించడంలో ఆయన కృషి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే నివర్తి వెంకట సుబ్బయ్యను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ఎంతో ప్రయత్నం చేసినా ఆయన మాత్రం దొరకలేదు. అంటే 1942 జరిగిన ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమంలో జైల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ తదితరులు సహా అందరూ ఉన్నప్పటికీ 2 ఏళ్ల పాటుగా రహస్య జీవితాన్ని గడిపారు నివర్తి వెంకట సుబ్బయ్య. ఆ రహస్య జీవిత కాలంలోనే కార్నూల్ సర్క్యులర్ అనే పేరుతో ఓ కావ్యాన్ని అలాగే ఓ రచనను ప్రజల్లోకి వెళ్ళగలిగింది. అంటే తాను ఈ యొక్క రహస్య జీవిత కాలంలో చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రజలను చైతన్యవంతులు చేయాలన్న విషయంతో రాసినటువంటి ఈ యొక్క కథనాలే కార్నూల్ సర్క్యులర్గా అప్పట్లో చాలా ప్రచురితమయ్యాయి, చాలా ప్రభావితం చేశాయి. ఆ కర్నూలు సర్క్యులరే ఇప్పటికీ ఈ యొక్క కర్నూలు విప్లవ తిరుగుబాటుకు కారణమైన విషయాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం గుర్తించిందంటే మరి నివర్తి వెంకట సుబ్బయ్య ప్రజల్లో ఈ యొక్క ఉద్యమ కాంక్షను, స్వాతంత్రోద్యమ కాంక్షను ఎంతగా రగిలించారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి నివర్తి వెంకట సుబ్బయ్యకు సంబంధించినటువంటి అనేక విషయాలు మరి ప్రతి చోట మనము గతంలో ఉన్నటువంటి ఈ యొక్క సంచికల్లోనూ పత్రికల్లోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళను 2 ఏళ్ల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది. మరి రహస్య జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ యొక్క వెంకట సుబ్బయ్య శాతం మహాత్మా గాంధీ జైలు నుంచి విడుదలైన తర్వాత వార్ధాలో ఆయన ఉన్నటువంటి ఆశ్రమంలో కలిసి తాను పడుతున్నటువంటి ఈ యొక్క పోరాట బాటను, చేస్తున్నటువంటి పనులను మహాత్మా గాంధీకి వివరించారు. అయితే చట్టాన్ని గౌరవించాలన్న మహాత్మా గాంధీ యొక్క మాటలను పుణికిపుచ్చుకున్నటువంటి నివర్తి వెంకట సుబ్బయ్య మహాత్మా గాంధీ సమక్షంలోనే పోలీసులకు లొంగిపోయారు. అయితే ఆ తర్వాత విచారణ అనంతరం నివర్తి వెంకట సుబ్బయ్యపై ఉన్నటువంటి కేసులను కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అందుకే తాము జైల్లో ఉన్నప్పటికీ ఉద్యమాన్ని తనదైన శైలిలో నడిపిస్తున్నటువంటి నివర్తి వెంకట సుబ్బయ్యను మహాత్మా గాంధీ హ్యాపీ వారియర్ అని సంబోధించారంట. ఎందుకంటే మృదు స్వభావి, తక్కువ మాట్లాడడం, ఉద్రేకం లేకపోవడం, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, అలాగే ప్రజలను ముందుకు నడిపించడంలో దిట్టైనటువంటి నివర్తి వెంకట సుబ్బయ్యను మహాత్మా గాంధీ ఈ విధంగా హ్యాపీ వారియర్ అంటే స్పందించడం ఇప్పటికీ ఆనాటి చరిత్రకారులు తమ పాఠ్యాంశంలో పేర్కొంటారు. వారియర్ అని అందరికీ తెలుసు, కానీ హ్యాపీ వారియర్ అంటే మాత్రం నివర్తి వెంకట సుబ్బయ్యనే. మరి నివర్తి వెంకట సుబ్బయ్య తాను ఎన్నో పదవులు అనుభవించారు. మరి కాంగ్రెస్ పార్టీలోనూ తాను చనిపోయే వరకు పదవులు అనుభవించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి శాసన మండలికి చైర్మన్గాను మరి వ్యవహరించారు నివర్తి వెంకట సుబ్బయ్య. అంతేకాదు తన వంతుగా ఈ యొక్క సహకార సంఘాలను, వందలాది సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. మరి ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. అలాంటి సహకార సంఘమే నంద్యాలలో ఉన్నటువంటి శ్రీనివాస సహకార సంఘం, శ్రీనివాస హౌసింగ్ సొసైటీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మరో ముఖ్య విషయం అంటే నివర్తి వెంకట సుబ్బయ్య పన్గానపల్లె నవాబుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు నిజంగానే చాలా ఉత్సాహాన్ని కలిగించాయి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంస్థానాలు, అంటే ఆ రోజులు రాజులు, నవాబులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాన్ని కూడా ఈ యొక్క నివర్తి వెంకట సుబ్బయ్య అడ్డుకున్నారు. పన్గానపల్లె నవాబు తమ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా, ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఉద్యమాలు చేసే ప్రయత్నంలో వాటిని గుర్తించి అడ్డుకొని బనగానపల్లి సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి నివర్తి వెంకట సుబ్బయ్య చేసినటువంటి కృషి మనం చాలా వరకు గుర్తుంచుకోవాలి. మరి అదేవిధంగా నివర్తి వెంకట సుబ్బయ్య బాటలో నడిచినటువంటి ప్రముఖులు పెండేకంటి వెంకట సుబ్బయ్య,
వీళ్ళందరూ కూడా ఆ తర్వాత ఈ యొక్క నివర్తి వెంకట సుబ్బయ్య బాటలో నడిచారు. అందుకే నివర్తి వెంకట సుబ్బయ్య స్వాతంత్ర సమరయోధుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి నివర్తి వెంకట సుబ్బయ్య గురించి పూర్తిగా తెలీదు, కానీ మనకు తెలిసినటువంటి కొద్ది సమాచారం మాత్రం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరి అందుకే నివర్తి వెంకట సుబ్బయ్యను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. నివర్తి వెంకట సుబ్బయ్యతో పాటుగా ఆ రోజు ఆయన అంటే 1934 సంవత్సరంలో ఈ యొక్క నంద్యాల ప్రాంతంలో ఈ యొక్క కరువు పరిస్థితుల కోసం తవ్వించినటువంటి ఈ యొక్క కాలువలు ఇవన్నీ ఉన్నాయి. మరో ముఖ్య విషయం ఏమంటే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఈ చెరువులు, చిన్న చెరువు పెద్ద చెరువు అన్నీ కూడా ఉన్నాయి. ఈ రెండు చెరువుల యొక్క చరిత్ర కూడా చాలామందికి తెలియదు. కృష్ణదేవరాయల కాలంలో ఈ యొక్క చెరువులను తవ్వించారు. చిన్న చెరువు పెద్ద చెరువు మనం మాటల్లో చెప్పుకున్నటువంటి వాడుకల భాషలో వాడుతున్నటువంటి చిన్న చెరువు పెద్ద చెరువు అసలు పేర్లు వేరే ఉన్నాయి. పెద్ద చెరువును తిరుమలాదేవి చెరువు అని, చిన్న చెరువును చిన్నాదేవి చెరువు అని అంటారు. అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఇద్దరు భార్యల పేరు మీదగానే ఈ ప్రాంతంలో కరువు రాకుండా ఉండడం కోసమే ఈ యొక్క చెరువులను ఆనాటి కృష్ణదేవరాయలు తవ్వించి రాయలసీమ ప్రాంత ప్రజలకు కరువు బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే స్వాతంత్ర ఉద్యమాన్ని మనం స్మరించుకున్న సమయంలో నంద్యాల ప్రాంతానికి కూడా తమ వంతు సహకారం మంచి ఉద్యమంలో తమకంటూ ప్రత్యేకత తీసుకున్నటువంటి ఈ యొక్క స్వాతంత్ర యోధులను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నంద్యాల నడిబొడ్డున పద్మావతి నగర్, శ్రీనివాస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో నంద్యాల ప్రాంతానికి చెందిన ప్రజలకు, రాబోయే తరానికి, నేటి యువతకు ఈ యొక్క నంద్యాల స్వాతంత్రోద్యమ చరిత్ర తెలియాలంటే ఖచ్చితంగా నివర్తి వెంకట సుబ్బయ్యతో పాటుగా ఆనాటి స్వాతంత్రోద్యమంలో నంద్యాల నుంచి పోరాటం చేసినటువంటి ఎంతోమంది నాయకులు వల్లు వెంకట సుబ్బారెడ్డి, జి సుబ్బారెడ్డి, అలాగే ఆత్మకూరు నాగభూషణం శెట్టి, ఎలుకూరు వాసుదేవయ్య శెట్టి, శ్రీకృష్ణదేవరాయలు ఇలా మహానుభావుల విగ్రహాలను ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నంద్యాల ప్రాంత ప్రజలు, నంద్యాల ప్రాంత అధికారులు, ప్రభుత్వం అధికార యంత్రంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు సైతం నంద్యాల కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరి చాటి చెప్పేటువంటి ఆనాటి సమరయోధులకు సరైన స్థానం కల్పించి వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తారని ఆశిద్దాం.